అగ్వకు బంగారం అని, రూపాయలకు 2 లక్షల కడక్ నోట్లని, కాస్ట్లీ ఫోన్లను అగ్వకే వస్తాయని, 1+1 ఆఫర్ల కాస్ట్లీ ల్యాప్టాప్ అని అక్కరికి రాని మాల్ను అంటగట్టే మాటకారులను చూస్తూనే ఉంటాం. డిజిటల్ అరెస్ట్లని వచ్చిరాని భాషలో మాట్లాడి బోర్లేసే బయటి రాష్ట్రాల దొంగ బద్మాషగాళ్లను నిత్యం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పటిదాకా తెలుగు మీడియం చరిత్రలా ఎన్నడూ చూడని తీరు బయట దేశ ఫోన్తోటి లైవ్ల మోసపోయిండు నల్గొండ దిక్కుపోగన్నా. ఆడు ఎట్లా బోర్లేసిండో చూస్తే ఇట్లా కూడా బోర్ల పడతారా అని పరేషాన్ అవుతారు పక్క. పోలీసార్లు ఒక పారి ఆ బసిబట్ట మొక్కపోని టాలెంట్ ను చూపెట్టరాదుండ్రి, మా వాళ్ళు చూస్తారిగా. వారెవ్వా మస్తున్నది కదా మ్యాజిక్. గిన్నెల కొన్ని నీళ్లు పోసి అటెంక కెమికల్ మందు కొంచెం పోసి కర్ర కాగితం కెమికల్ నీళ్ళ గడిగితే చాలు తలతల మెరిసే కడక్ నోట్ వచ్చేత్తది. ఇట్లా ఒకటెనకొకటి జర్రంతా ఓపిక వేసుకుని 100 కర్ర కాగితాలను నీళ్ళ గడిగితే లక్షల రూపాయల కడక్ కడక్ నోట్లత్తాయి. ఈ మ్యాజిక్ నోట్లు మార్కెట్లు ఇడిస్తే కోటాన కోట్లకు అధిపతులు కావచ్చని తెలిసి తెలియని భాషల అచ్చిరాని యాసల మాలి దేశపుడు మూగ భాషతోని సైగలు చేస్తే నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మల్లెపల్లి వారి గూడెం లుండే వంగూరి జానయ్య బొక్క బోల్రవడ్డాడు. పోలీసోళ్ల నడుపున్న ఈ పరాయి దేశపోని పేరు గోయిట సౌంగాలో అట. ఈడు పట్నం దిక్కు టోలీ చౌకులుంటాడు. ముక్కు ముఖం తెలవని వాట్సాప్ గ్రూప్ లో కలిసిన జానయ్యతోని గోయిటగాడు చిన్నగా దోస్తాన్ షాల్ చేసిండట. అగ్వల ఆమ్దానచ్చే ఉపాయం చెప్తాని తిప్పర్తికి పోయి నల్ల కాగితాలను చూపించి నమ్మించిండట. జానయ్య 1,00,000 రూపాయలు అసలు పైకం గడితే 5 లక్షల రూపాయల నకిలీ నోట్లను అంటగట్టిండు. కట్టల ఓ 2-3 అసలు నోట్లకు కర్ర రంగు ఊసి కెమికల్ నీళ్ళ గడిగి నమ్మించిండు. ఇక ఆ నోట్లను తీసుకుపోయి నిమ్మలంగా ఇంటికి పోయి కడిగి క్యాచ్ చేసుకుందామని చూస్తే అన్ని ఉత్త చిత్తు కాగితాలేనట. ఇక ఎంబటే తిప్పర్తి పోలీసోళ్లకు సారు మాలిదేశపోడు మల్రి చూడకుండా మోసం చేసిండు, ఎట్లనన్నా వాని పట్టుకచ్చి పైసలు ఇప్పిండ్రని ఫిర్యాదయ్యిండు. దీనేనక పెద్ద ముఠానే ఉన్నట్టుందని అనుమానపడ్డ తిప్పర్తి పోలీసోళ్లు కొత్త నెంబర్లకెళ్లి ఇంకిన్ని పైసలు కావాలే రారా సోడిగా అని పిలిస్తే ఎగేసుకొని ఉరకచ్చిండు. కర్ర కాగితాలను పట్టుకచ్చి డెమో ఇచ్చిండు. రౌండప్ చేసి లోపటేసిండ్రు. ఏడు నుంచి వచ్చినావు మాల్ ఏ నుంచి పట్టుకత్తున్నావు, నీ వెనుక ఎంతమంది ఉన్నారని పోలీస్ అన్నల స్టైల్ అడిగితే ముచ్చట బట్ట బయలు వేసిండు. కేసు రాసి లోపటేసిండ్రు. చిత్తు కాగితాలను అసలు నోట్లను కెమెరాల ముంగట పెట్టిండ్రు. అగ్వాషకు పోయి బొక్క బోర్ర పడద్దని పోలీసాలు చెప్తూనే ఉన్నారు గాని మోసం చేసేటోళ్లకు ఒక అవకాశం ఇస్తున్నారు మనోళ్ళు. అటెంక మోసం ఎట్లా చేస్తారో ప్రాక్టికల్ గా తెలుసుకొని నెత్తినోరు కొట్టుకుంటారన్నట్టు. అయినా అసలు నోట్లిస్తేనే కింద మీద చూసి దొంగయా అసలియా అని డౌట్ అనుమాన పడే ఈ యూపీఐల జమానాల మసి ఊసిన నోట్లంటే ఎట్లా నమ్మిండో మరి అన్న. భిక్షగాడు రూపాయి అడిగితేనే వేసేటందుకు వెనక ముందాడతారు. కానీ లక్షల రూపాయలంటే ముక్కు ముఖం తెలవకున్నా మంచిదే అని చదివించుకుంటారు. ఎన్నడు మారుతారో ఏందో పొర్రు ఇసొంటి జనాలు. మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికి కూడా అందరికీ కూడా ఎక్కడ కూడా మీకు మనీ ఫ్రీగా రాదు. ఎవరైనా ఫ్రీగా మీకు ఇట్లాంటి స్కామ్ల ద్వారా మీరు మనీ ఊరికనే కూర్చున్న చోట మీకు వస్తాయని మీరు సంపాదించవచ్చు అని చెప్తే మాత్రం 80% నమ్మకండి. ఇదంతా కూడా పెద్ద స్కామ్. మీరు ఇప్పుడు చూసినట్టయితే 2 lakhsకి 5 lakhs ఊరికనే నీళ్ళల్లో ఏదో కెమికల్లో డిప్ చేస్తే వస్తుందని చెప్తున్నారు. అట్లాంటివి నమ్మకుండా జనాలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. సినిమాలల్లా హీరోలు చేసే సాహసాలను ఊపిరి బిగబట్టి చూస్తుంటాం మళ్ళా తెర మీద. కానీ అవన్నీ ఉత్తుతాయే. ఫైట్లు చేసేటందుకు తాళ్ళు కడతారు. హీరోలతోటి కాని పని ఏదన్నా ఉన్నదంటే డూపులు పెట్టి మేనేజ్ చేస్తుంటారు. నిజంగా సాహసం చేయాలంటే దమ్ము ధైర్యం ఉండాలి. అసొంటి దమ్ము ధైర్యం ఉన్న ఓ సర్పంచి గీడో పెద్ద సాహసమే చేసిండోలా. అందుకే అది మీకు చూపెడదామని మన జోర్దార్ వార్తలకి పట్టుకొచ్చినాం గీ ముచ్చట. చూడుండ్రిగా. వామ్మో, నీళ్ళ కాల్వల పడ్డది కదా ట్రాక్టరు. కెనాళ్ళకి దూసుకొని పోయి మునిగి అడుగు పట్టింది కూడా. డ్రైవర్ అయితే సేఫేనటోల్లా. బతుకు జీవుడా అని ఎమ్మటే ఈత కొట్టుకుంటా గడ్డకు పడ్డాడట. ఆ టెంక ముచ్చట ఊరి సర్పంచ్కి తెలిసిందట. ఎంటనే జేసీబీని తెప్పించిండు. సాహసం చెయ్యరా డింబక అంటారు కదా, అట్లా తానే స్వయంగా సాహసానికి పూనుకున్నాడు. కాల్వల దూకి మునిగిన ట్రాక్టర్ కు గొలుసు బిగించి జేసీబీ తోటి బయటికి తీపిచ్చిండ్రు ట్రాక్టర్ను. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మల్లాయగూడెం గ్రామ పంచాయతీ శివార్లున్న హత్యతండా దగ్గర జరిగిందొల్లాగిట్లా. పాలేరు ఎన్ఎస్పీ కెనాల్ గిది. ట్రాక్టర్ కెనాళ్లకు ఎందుకు దూసుకొని పోయిందో తెలియదు గాని లోకల్ సర్పంచ్ బాతావత్ నరేష్ మామూలు సాహసం చేయలేదు పోన్రి. ధైర్యే సాహసే లక్ష్మి అంటారు కదా, ఆ రేంజ్ లో చేసిండు సాహసం. కాల్వ దూకి విలువైన ట్రాక్టర్ ను బయటికి తీసి శబాష్ అనిపించుకున్నాడు ఊరోళ్ల చేత. చాలా టైమే పట్టిందట. 2 గంటలు పాట్లాడంగా బయటకొచ్చిందట ట్రాక్టరు. కాలం కలిసి రాకపోతే పెద్ద నష్టమే జరిగేది గాని సర్పంచ్ నరేష్ ధైర్యం చేయంగా ట్రాక్టర్లకు నీళ్లు పోయి చిన్న నష్టంతోటి బయటపడ్డాడు యజమాని. అందుకే సెబా సర్పంచ్ సాప్ అని మస్తు తారీఫ్ చేస్తున్నారు గీ ముచ్చట తెలిసినోళ్ళంతా ఇప్పుడు.
ఊరోళ్లను కాపాడుడంటే ఊరి జనాలను మాత్రమే కాదు వాళ్ళ ఆస్తులను కూడా కాపాడుడు అని నిరూపించింది సర్పంచ్ సాబు. ఏదేమైనా గీ సర్పంచ్ సాహసం మామూలుగా లేదు కాబట్టి ఈ అన్నను మన జోర్దార్ తరపున కూడా తారీఫ్ చేస్తున్నాం. ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నామని సర్కారోళ్ళు ఎప్పటికీ చెప్తూనే ఉంటారు. కానీ ఆ పనులు ఎంత సకదనంగా చేస్తున్నారు అనేది మాత్రం అసలుకే పట్టించుకోకపోయేటాలకు మూనాల ముచ్చటే అన్నట్టుగా తయారైతాయి. కోట్లు ఖర్చు పెట్టినా మళ్ళా ఖర్చు పెట్టకుంటే అక్కడికే రావన్నట్టుగానే ఇగో గిట్ల చేస్తుంటారు పనులు. ఈ వీడియోని చూసి ఈ బిల్డింగ్ కు ఏదో వెరైటీ డిజైన్ ఉండాలని కలర్ వేసినట్టున్నారని అనుకుంటే మీరు తడి సిమెంట్ల కాలేసినట్టేనోళ్ళా. ఇవి వెరైటీ డిజైన్ కలర్ కాదోళ్ళు. కొత్తగా కట్టిన బిల్డింగ్ ఏడికాడికి నిర్రలు వాస్తే మళ్ళా సిమెంట్ తోటి ఇట్లా కోటింగ్ చేసేటాలకు ఇట్లా కానొస్తున్నది. ఇక అసలు ముచ్చటేందంటే పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు డిగ్రీ అండ్ పీజీ కాలేజీ బిల్డింగ్ ను 2 కోట్ల రూపాయలతోటి కట్టి 2022 డిసెంబర్లో ఓపెనింగ్ చేసిండ్రట. కట్టినప్పుడు కలర్ వేసి మంచిగానే మెరిపించిండ్రట గాని ఓ 2 ఏళ్లు గడిచేటాలకు దాని నాణ్యత ఎంత ముద్దుగున్నదనేది బయటపడ్డది. బిల్డింగ్ మొత్తం ఎక్కడికక్కడ నిర్రలు వాసి చిన్నపాటి వర్షాలకు సుతం నీళ్లు గారుతున్నాయట. ఏడాది సంధి సార్లు విద్యార్థులంతా మస్తు ఇబ్బంది పడుతున్నారట. మళ్ళా వర్షాకాలం వస్తే గదే ఇబ్బందులు తప్పాయని వారం రోజుల సంధి మరమ్మతులు చేస్తున్నారట అధికారులు. గోడలు ఎక్కడెక్కడ వలిగినాయో చూసి సిమెంట్ ఊసుకుంటూ వచ్చేటాలకు ఇక ఇప్పుడు ఇట్లా కానొస్తున్నది. కానీ ఏది ఏమైనా సర్కార్ పనులంటే నాణ్యత లేని పనులని మళ్ళొకపారి నిరూపించిందని అంటున్నారు ఈ కాలేజీ బిల్డింగ్ ను చూస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏమన్నా వార్త తీసుకొస్తున్నాడో లేకుంటే ఏమన్నా ముచ్చట్లకి మూతులు చాపి కూర్చున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఇత్తనాలతోటి ఇక్కట్లు, దున్నేటోతో దుక్కాలు, కలుపు కూలలతోటి కట్టాలు, యూరియా బత్తాలు దొరకక తిప్పాళ్ళు, ఇవన్నీ దాటేసుకొని ఇత్తుని ఇంటికి పట్టుకొస్తే కొనేటోతో కొరివి పెట్టించుకున్నట్టుగా అవత్తే. ఇవే నడమ్ముడు పోవాలి, రూపాయి చేతికి ఎప్పుడు రావాలి. ఏంది రైతులకి కట్టాలల్ల మన్నువాడా. అగో ఎప్పుడో కంకిర్సి పట్టించిన అంటివి కాదే తాత, ఇంకా కళ్ళంలోనే ఎండబెట్టుకుంటున్నావా? అమ్మకమైనా జల్దినా? రాములు ఎండి ఎర్రగాళ్ళు అయితే అంటే నేర్పుకుంటా ఈ కళ్ళం లేవంటావు. ఇక నువ్వు ఈ మక్కలు అమ్మేదన్నాడు, నా ఖాతా పైసలు కట్టేదన్నాడు. ఒక 2 నెలలు రాసేటు ఈ మక్కలు అమ్మంగానే ఇత్తగాని ఖాతా పైసలు. ఇట్లా మాట్లాడడానికి సిగ్గుచీర అనిపిస్తుందా రాములు? ఆయిటి పోయిన కాంచి ఖాతా మొదలు పెడితే ఇత్తులని మందులని అన్ని ఇచ్చుకుంటూనే వస్తాను. ఆయిటి పోయిన కాంచి మళ్ళీ ఆయిటి పోయిన దాకా ఆపుతావు. ఇక నువ్వు ఇచ్చేది ఎప్పుడు, నీ మళ్ళీ తెచ్చేది ఎప్పుడు? ఇక అయ్యో గట్లాంటివేంది సేటు, మా తాత ఆ మక్కలు అమ్మంగల్నే ఖాతా పైసలు కడతా అంటున్నాడు కదా. ఓ 2 వద్దులు ఓపిక పట్టరాదే. అరే నేను ఓపిక పడతా కానీ నాకు ఇచ్చినోడు ఓపిక పడతాడానే? నువ్వేం చెప్తావు నాకు సంబంధం లేదా, ఏం చెప్తావు నాకు సంబంధం లేదా. ఇవాళ నువ్వు పైసలు ఇవ్వాల్సిందే, లేకపోతే నేను ట్రాక్టర్ పట్టుకొచ్చి నీ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ వేసుకొని వెళ్తా. చెప్తారా? అరే నీకెంత బాకీ ఉన్నానని నా ఇంత సామాన్ వేసుకపోతా అంటాను ఏం సేటు? అసలు గిట్ల ముఖం చూడని మాటలు మాట్లాడతాను, ఇది పద్ధతేనా? నిన్న ముంచిన సేటు ఎగ్గొట్టిన లెక్క మాట్లాడతాను ఏందే? ఏ నిమ్మలంగా చెప్పరాదే ముసలోడా, ఎవరు తిప్పలాలకుంటది. నీకున్నట్టు సేటుకి తిప్పలుండదా? అందరి మీద మురిగినట్టు సేటు మీద మురుగు తూకుంటాడానే. ఓ సేటు ఒక 2 వద్దులు ఆగుండ్రే, ఆ మక్కలు అమ్మంగానే మా తాత ఖాతా పైసలు కడతాడు గాని జర్ర 2 వద్దులు ఆగే. నీ మనవరాలు చెప్తాను కాబట్టి ఇప్పుడు పోతానా ముసలోడా. 4 రోజులు అయినాక పైసలు కట్టకపోవాలి కానీ నా కథ ఎట్లుండో తర్వాత చూస్తావు. రారా బాబు రారా. నిన్ను 2-3 వద్దులు అని ఎవరు చెప్పమన్నా జ్ఞానం ముచ్చుదానా? ఇప్పుడు ఆ సేట్ వచ్చి మళ్ళీ 3-4 రోజులకే నన్ను పైసలు అడుగుతా. నేను ఖాతా పైసలు ఏ నుంచి తీసుకొచ్చి ఈ మక్కలు కొనే సర్కారే 2-3 నెలల తర్వాత పైసలు ఎత్తామని చెప్తాందట. ఇప్పుడు నేను ఆయన పైసలు కచ్చేందుకు చిప్ప పట్టుకొని ఊళ్ళో పడి తిరుక్కుంటే బుచ్చ పట్టుకొచ్చి ఆయనకు ఖాతా పైసలు. అగో మక్కలు కొన్న తెల్లారే సర్కారు పైసలు ఇస్తలేదానే? అసలు ఈ మక్కలు నింపేందుకు బత్తాలు ఇచ్చేటోడే గతికి లేడంటే ఇంకా కాంటాలు పెట్టి ఖరీదు చేసి సర్కారు కొని పైసలు ఎత్తాంది అని అంటావా? ఇప్పటికీ మక్కలు తీసుకొచ్చి కళ్ళలో పోసి 10-15 రోజులు అవుతుంది. అతి లేదు గతి లేదు. మిర్చి తోట పెడితే పూట గడుస్తలేదని తండాడి మక్కలు ఎత్తివి, అది కూడా తిప్పలవుతున్నదానే? ఓ ఎవరికి చెప్పాలే మా మక్క రైతుల తిప్పాలా. మక్కలు తీసుకొచ్చి ఎండేదాకా అదో తిప్పాల. ఎండినాక బారదాని బత్తాలు ఇచ్చే గతికి లేదు. ఆ బత్తాలు ఇచ్చినా నింపినాక వాటిని కాంట పెట్టే నాదుడు లేడు. వాటిని కాంట పెట్టి ఖరీదు చేసుకున్నా కూడా ఆ ఖరీదు పైసలు వచ్చేటాలకు మాకు 2 నెలల టైం పడుతుందట అని చెప్పి సర్కారు చెప్తాంది. ఇక మా రైతులు ఎట్లా దున్కాలే నువ్వే చెప్పే అవ్వా. మరి అసంటప్పుడు సర్కార్ అమ్మి అంత తిప్పలు పడే బదులు ఎవరన్నా ప్రైవేట్ ఎత్తులకు అమ్ముకుంటే ఏమైతాందే? ఓ ఇవన్నీ తిప్పల పడే బదులు గట్లనే ప్రైవేటు వ్యక్తులకే కాంట పెట్టి అమ్ముదామని అనుకునేనే తల్లి. కానీ సర్కారు ఏమో 2400 రూపాయలకు కొంటా అనబైతే
ప్రైవేట్ ఏమో అడ్డికి పావుసారు అన్నట్టు 1700 రూపాయలకే కొంటామని అంటారు. ఇక మా రైతులను ఏం చేయాలి ఇక నువ్వే చెప్పు అమ్మా. ఓర్ని మీ రైతుల పరిస్థితి ముందట నొయ్యి వెనుక గొయ్యి అన్నట్టే ఉన్నదేమే. ఇంకో ముచ్చట, ఈ ఏడు ఒక్కొక్క రైతుకి మొక్కజొన్నలు రాళ్ళు కదా పండినట్టే పండినాయి. ఆ లెక్కన ఎకరానికి ఒక్కొక్కలకు 40 క్వింటాల నుంచి 50 క్వింటాల దాకా పండినాయి. కానీ సర్కార్ ఏమో ఒక్క ఎకరానికి 25 క్వింటాలే ఖరీదు చేస్తాం కొంటాం అని చెప్తారు. మరి ఇక కలమ పండిన మొక్కజొన్నలు నేను ఏం చేసుకోవాలి చెప్పు? ఇట్లా నెత్తి మీద పెట్టుకొని ఊళ్ళో తిరిగి పండు అన్నట్టు అమ్మనా? ఏం చేయాలి నువ్వే చెప్పిగా. పంట వండిందని సంబరపడాలనో సర్కార్ కొంటలేదని బాధపడాలనో అర్థం కాకుండానే ఉన్నదేమే మీ రైతుల గోస. గోసల్లా గోస చెప్పుకుంటే ఓడిసే గోస కాదే మా రైతుల గోస. ఈ ఎండలల్లా వానలల్లా ఇన్ని తిప్పలు పడి పంట పండించి ఇత్తుని ఇంటికి తీసుకొస్తే దీన్ని అమ్ముకునేటందుకు ఒక గిన్నె తీరుల గోసలు అవుతాయి. ఓ పిల్ల నువ్వన్నా చెప్పే వార్తలల్లా సర్కారులు ఇంటాయి పుణ్యం ఉంటది దండం పెడతాం. ఏం చెప్పాలనో నువ్వే చెప్పరా. అదే మన సర్కారు మా ఇంటది గాని. ఎకరం భూమి ఉన్న రైతులకు కనీసం ఒక 60 క్వింటాల మొక్కలు కొనేటట్టు అయినా సర్కారు చూడాలి. అట్లనే వాళ్లకు జల్దిన బార్దాన్ బత్తాలు ఇవ్వాలి. ఆ నింపిన బత్తాలను జల్లిన కాంట పెట్టేటట్టు సర్కారు చూడాలి. అట్లా పెట్టాలంటే కనీసం ఊరూరికి ఒక సెంటర్ కాకుండా ఒక 4-5 ఊళ్ళకి ఒక సెంటర్ పెట్టైనా కూడా ఆ మొక్కలను జల్లిన కాంట పెట్టి ఖరీదు చేసుకొని ఆ రైతులకు కనీసం 15 రోజులలోనైనా కూడా పైసలు ఇచ్చేటట్టు సర్కారు చూడాలి తల్లి. వాళ్ళకు 2 చేతులు ఎత్తి దండం పెట్టి అడుగుతాను. సరే నువ్వు చెప్పినట్టే సర్కార్ ఆలోచన చేస్తుంది కానీ నువ్వైతే నారాజు పడకే. ఆ కేదార్ సేట్ వచ్చి పైసలు అడిగేది ఉంటే నువ్వు ఆయనతోటి పంచాయతీ పెట్టుకోకు. అంత లావైతే నా జీతం పడ్డాక నేను పంపిస్తా గాని. అబ్బా పని జల్లిన నీకు పుణ్యం ఉంటది. మళ్ళీ ఈ మక్కలు అమ్మంగాని పైసలు పువ్వులలో పెట్టి తీసుకొచ్చిస్తా దండం పెడతా. ప్లీజ్ ఈ మక్కల కాన్నే మూలుగుతానే వడ్ల కాన్నే ఇగిలిస్తానే. మరి ఈ సర్కార్ అయిన రైతులతోటి ఎందుకు ఇట్లా నాటకాలు ఆడుతుందో ఏందో ఆ పాలకులకే తెలవాలి తల్లి. 4 వార శినుకులు పడేది నుంచే అప్పుడు మా గోస ఎంత అవుతుందో ఏమవుతుంది. మక్కలు జల్దిన కొనుక్కపోయేటాలకు రైతులకు చాలా గోసే అవుతున్నదోలా. సర్కార్ పెద్దలు వ్యవసాయ అధికారులేమో మేం రైతులకు తిప్పలు లేకుండా చేస్తున్నామని చెప్తున్నారు కానీ మోక మీద మాత్రం కథ వేరే ఉంటున్నది. ఇప్పటికైనా రైతుల తక్లీఫ్ల మీద దృష్టి పెట్టి వాళ్లకు ఫాయిదా అయ్యే పనులు చేస్తారో ఎట్లనో చూడాలి. మరి కొత్తగా తొవ్వ పోసిందంటే అటు దిక్కున్న పెద్ద లీడర్లో పెద్ద ఆఫీసర్లు వచ్చి రిబ్బన్ గుంజి షాల్ చేస్తారు. కొద్దిసేపు ముచ్చట పెట్టి ఎంత ఖర్చు పెట్టి ఎంత చక్కదనంగా కట్టించిండ్రో చెప్పుకుంటారు. ఇది ఏనైనా నడిచేదే గాని కాకినాడ జిల్లా పత్తిపాడు మండలంలా కథ అలాగున్నదోల్లా. ఆడ పబ్లిక్ వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. మరి దాంట్లో అంతగానో స్పెషల్ ఏమున్నదో అలా నడుచుకుందాం పాండ్రి. ఓష్ని ఇదెక్కడి పరిశాను చేతితోని వీకితేనే ఏడికాడి కూసొత్తున్నది కదా తార్ రోడ్డు. ఆయంత పెద్దలారో బస్సో పోతే ఈడ డాంబర్ రోడ్డు ఉండేదని చెప్పుకోవాల్సి వస్తది కావచ్చు పొర్రి. కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం మెట్టు చింతకెంచి ఉలిగోగుల నడుమ 20 దినాల కింద పోసిండ్రట ఈ కొత్త తొవ్వను. ఉత్తుత్తదైతే ఎవరు పట్టించుకోకపోవు కానీ ఆ నడుమ ఆంధ్ర చిన్న సీఎం కం పవర్ స్టార్ పవర్ అన్న సడక్ల మీద తిరిగి ఫోజులిచ్చింది కదా. ఆయన పాదస్పర్శ దాకిన తొవ్వెట్లుందో చూద్దామని చుట్టుముట్టూరోళ్ళు అచ్చిపోతున్నారట. తొవ్వేసిన కాంట్రాక్టరు చెకింగ్లు చేసిన ఆఫీసర్ల పనితనం చూసి నోరెళ్ళ పెడుతున్నారట. పవనన్న కాయసు వాడి ఓపించిన తొవ్వను ఇంత పత్లా ఎట్లా పోసిండ్రని పరిశాన్ అవుతున్నారట. ఇక పండ్లే పనని వీడియోలు తీసి ఇంటర్నెట్ ఇడిచిపెడుతుంటే పంకపాటోలు నవ్వుకుంటున్నారట. మా జగనన్న ఏలువడిలనే మంచుకున్నది, తొవ్వ పోయకుండా పైసలకు అపాయం చేసినాం గాని గిట్లా అల్క తక్కువ రోడ్లు మాత్రం పోయలేదని మస్తు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారట పంకపాటి ఫ్యాన్స్. బీహార్ అసొంటి రాష్ట్రాల దిక్కు అరుదుగా కానొచ్చే సీన్లు సీఎం చంద్రన్న ఏలువడిలా ఆంధ్రాలో చూడాల్సి వస్తున్నదని మస్తు గరమైతున్నారట. ఓట్లేసి గెలిపించిన అటు దిక్కు పబ్లిక్. మరిది పవనన్న కంట్ల పడితే మంచిగా పోసేదానికి అసలుకే ఇడిచిపెట్టడు కావచ్చు. మరిగా పవనన్న జరా మీ ఏలువడిలా రోడ్లను ఎంత చక్కదనంగా పోతున్నారో చూసుకోవే, లేకుంటే మీకే నా వరదత్తది. మరి అటెంకా చెప్పలేదు అనకుర్రి మరా. కాలానికి తగ్గట్టు ఇచ్చంత్రాల తీర్మానాలు చేస్తున్నారోలా ఈ నడుమ కొన్ని ఊళ్ళ జనాలు. మన దిక్కు చాలా మంది సర్పంచులు కొత్తగా ఏలువడిలోకి వచ్చినాక పల్లెలల్లా మందు ఏరులై పారకుండా గొట్టు నిర్ణయం తీసుకున్నారు. నిన్న మొన్నటి దాకా ఐస్ క్రీమ్ బండ్లు ఊళ్ళకి రావద్దని, ఊర్లో డీజే సప్పుర్లు పెట్టొద్దని, ఇక లగ్గాలకు ప్రీ వెడ్డింగ్ షూట్లు ఉండొద్దని తీర్మానాలు కూడా చేసిండ్రు. అవంటే ఇంకొకలా పొట్టగొట్టినట్టే అయితాయి. కానీ గీడ కొందరు ఊరోళ్ళు ఎవ్వరు పొట్టగొట్టని ఉపాయం ఒకటి చేసిండ్రు. అదేంటిదో తెలిస్తే
మాతాన కూడా అసంటి తీర్మానం చేస్తే మంచిగా ఉండని అంటారు పక్కా. కరోనా యాల పొరుగు జోకినోళ్ళు ఊర్లోకొచ్చేటందుకు భయపడ్డట్టే ఎవలన్నా నోట్లకెళ్ళి కాని మాటలేళ్తే గజ్జున వణికే ఆలోచన చేసిండ్రు మధ్యప్రదేశ్ దిక్కు ఒక ఊరోళ్ళు. బూర్హాన్పూర్ జిల్లాలున్న బోర్సర్ అనే ఊర్లే తిట్లు తిడితే ఫైన్ వేసే ఉపాయం చేసిండ్రు. ఊర్లో ఎంత టొల్లు గాని తిట్లు తిడితే గ్రామ పంచాయతీకి 500 రూపాయలు ఫైన్ కట్టాల్సిందేనట. నలుగురు పెద్ద మనుషులనుకొని తీర్మానం చేసుకున్నట్టు కాకుండా ఊరోళ్ళంతా కచ్చరికాడికి చేరి కొత్త తీర్మానానికి మద్దతు పలికిండ్రు. బోర్సర్ ఊరోళ్ళం తిట్లు తిట్టుకోం, నోరు కట్టుకొని ఊకుంటామని చేతులు జాపి గ్రామ పంచాయతీ కాడ ప్రతిజ్ఞ చేసిండ్రు. బూతులు ఇడిచిపెట్టింది ఎంత టొల్లైనా ఊకునేదే ఉండదట. తిట్టుకు 500 రూపాయలు ఫైన్, లేకుంటే 1 గంట సేపు ఊరంతా సాఫ్ సఫాయి చేయాల్సిందేనట. ఊరంతా తెలిసేటట్టు ఫ్లెక్సీల మీద రాపిచ్చి వాడవాడకు కట్టిండ్రు. మరి ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఈ ఊర్లుండే అశ్విని పాటిల్ అనేటాయన సినిమా యాక్టర్ అట. అప్పుడప్పుడు ఊరికి వచ్చి పోతుంటాడట. ఇక ఊర్లల్లా చిన్న చిన్నగా చాలైన పంచాదులు తిట్ల పురాణం చేయబట్టి పెద్దగా అవుతున్నాయి అని బూతులు బ్యాన్ పెట్టే ఆలోచన చేసిందట. ఎంబటే సర్పంచ్ ఉప సర్పంచ్ తోని మాట్లాడితే నియమే కదా, ఇప్పటి తిట్లు బంద్ పెడదాం, అట్లయితే అందరూ మంచిగుంటారు, అందులో మనం ఉంటామని కచ్చిరి కాడ మీటింగ్ పెట్టి ఊరలతోటి శపథం చేపించిండ్రు. ఇంకా ఊరు పచ్చగుండాలనని ఫ్రీగా చెట్లు పెట్టే కార్యాన్ని చాలు చేసిందట. ఊర్ల పిల్లగాండ్లు చదువుల కోసం చక్కటి లైబ్రరీ, ఫ్రీ వైఫై, ఊరు కలకలలాడేటందుకు సకల సవలతులు చేస్తున్నారట. ఇక అన్ని ఉన్నాయి, ఇదొక్కటి ఎందుకు ఉండొద్దని గీ ఉపాయం చేసిండట. కానీ నిప్పు లేనిదే పొగరాదన్నట్టు అన్ని కొట్లాటలకు పంచాదులకు మూలం గీ తిట్లేనాయ్. ఏ చిన్న పంచాది మొదలైనా తిట్లతోనేనాయ్. అంతటి తిట్లను బంద్ పెడితే మంచిదేనని ఊరోళ్ళు పబ్బతి పడుతున్నారట. ఆలోచన చేసిన పాటిల్ బాయిని మెచ్చుకొని మెడలేసుకుంటున్నారట. ఈ ఊరోళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఊ అంటే తిట్ల పురాణాలు వినిపించే రాజకీయం లీడర్లు కొంచెమన్నా మారి దేశమంతా బూతులు బ్యాన్ పెట్టే చట్టం చేస్తే మంచిదని అనుకోబట్టిండ్రు ఈ వార్త చూసిన జనాలు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే గురువులు బ్రహ్మ విష్ణువు మహేశ్వర్లతోటి సమానం. ఆ గురువులందరికీ శతకోటి వందనాలు, ఈ ఒక్క పంతులమ్మకి తప్ప. ఆహా, ఏం వైభోగం ఏం వైభోగం! ఇంతకన్నా సుఖం ఈ భూమి మీద ఏం దొరకది కావచ్చు పొర్రి. సంటోడు చేతులు నొయ్యంగా విసనక రూపుతుంటే మేడం నిమ్మలంగా ఫోన్ల చిల్లైతుంది. మధ్యప్రదేశ్ దిక్కు రీవాకాడగి పంతులమ్మ బడి పిల్లగానితో ఉక్కపోయకుండా గాలి ఊపించుకొని దునియాల ఏ పంతులమ్మ చేపించుకొని తీవ్ర సేవ చేపించుకుంటా కెమెరాలకు చిక్కింది. టీచర్లంటే పిల్లగాండ్లకు మంచి బుద్ధులు నేర్పాలే, వయ్యులున్న పాఠాలు చెప్పి ప్రయోజకులను చెయ్యాలే. కానీ గీ మేడం బడి పిల్లగాండ్లు సేవలు ఎట్లా చెయ్యాలనో, పిల్లగాండ్లతోని సేవలు ఎట్లా చేపించుకోవాలనో సభ్య సమాజానికి మెసేజ్ పంపుతున్నట్టే కొడుతుంది కదా. ఎవలో వీడియో తీత్తాంటే మంచిగా తీయండ్రన్నట్టే కెమెరా దిక్కు ఫేస్ టర్నింగ్ ఇస్తున్నది. ఎవలో ఈ వీడియోను ఇంటర్నెట్ లిడవంగానే మేడం చెప్పిన పాఠాల కంటే ఎక్కువ వైరల్ అవుతున్నది ఇప్పుడు. ఇసొంటోళ్ళు విద్యాశాఖకు పట్టిన చీడ పురుగులు అనుకుంటా కొందరు, ఇసొంటోళ్ళు చెయ్యబట్టే నిజమైన గురువుల పతార తగ్గుతున్నది అనుకుంటా ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. వరకట్నం తీసుకునుడు పీక్స్ లో ఉన్న టైంలా శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వే కట్నం అని ఓ సినిమా పాట రాసిండు పాటల తోటమాలి వేటూరి. అంటే ఆడవిల చిరునవ్వు కంటే పెద్ద కట్నం ఏముంటదని కవి భావం అన్నట్టు. అడిగేటోళ్ళు అత్యాశకు పోవుట్లా కట్నం అనేది దురాచారం అయింది కనుల్లా. పుట్టింటి నుంచి ఆడవిళ్లకు సుతం ఆస్తిల వాటా ఉంటది, దాన్నే మనం ముద్దుగా కట్నం అని చెప్పుకుంటాం. ఇట్టే తీసుకోవాలి గాని దాన్ని డిమాండ్ చేయొద్దు. కానీ ఇప్పటికి సుతం పెట్టుకోతలు తగ్గినాయని అలిగే మోతవారి పెళ్లి కొడుకులు ఆడాడగా ఆనొస్తూనే ఉన్నారు. అట్లనే గీడో సుతం అలిగిండు ఓ పెళ్లి కొడుకు. ఎందుకో ఏందో వార్తలకు వైపురా గాడుచుకుందాం పాండ్రి. గీ సీను చూసి సినిమా షూటింగ్ ఏమో అనుకునేరుల్లో లే, పెట్టుపోతలు తగ్గినాయని అలిగి అల్కపాన్ పెక్కిండు గీ మోతేవారి పెళ్లి కొడుకు. అందుకే కోపంగా వెనుకకు మరి చూడకుండా పోతున్నట్టున్నాడు గిట్లా. అయినా ఈ రోజులల్లా ఆడివిల్లలనిచ్చుడే ఎక్కువ అంటే ఏం తక్కువైందట ఈ మోతేవారికి అని అంటారా? పిల్లగానికి కారు కావాలనట నుల్లా, కారు, అది కూడా మహీంద్రా స్కార్పియో కారు కావాలనట. మహీంద్రా స్కార్పియో కారు పెడతామని ముందుగానే ఒప్పుకున్నాడట పిల్లనిచ్చే మామ. కానీ లగ్గం యాళ్ళ ఒప్పుకున్న ప్రకారం కారు ఇయ్యలేదని పిల్ల తరపునోళ్లను కాటు వడగొట్టిండు గిట్లా. కారు ఇయ్యలేదని పెళ్లి పీటల మీదికెళ్లే లేచిండట. ఎంటనే అడికెంచిగో గిట్ల శంగో బిల్లా అన్నాడు. అగో ఇదెక్కడి కథరో అని పిల్ల తరపునోళ్ళు పెళ్లికొచ్చినోళ్ళంతా మొదలు షాక్ అయినరేట. ఎంటనే ఆ పిల్లగానెనకాలనే పోయిండ్రు కొందరు పిల్ల తరపున చుట్టాలు. ముంగట పిల్లగాడు ఉరుకుతా అంటే బతింలాడి పట్టుకద్దామని ఎంబటి పడ్డరు. దాన్ని పెళ్లికొచ్చినోళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఈ వీడియో మస్తు వైరల్ అయితాంది ఇప్పుడు. మరి ఆఖరుకు ఏమైందో గనుల్లా పెళ్లి పిల్లకైతే మంచి అవకాశం
అవకాశం దొరికింది. గిసొంటోన్ని వేసుకునుడు కంటే పెండ్లి ఆగిపోవడే మంచిదని కామెంట్లు పెడుతున్నారు కొందరు. అది కూడా నిజమే కదా నుల్లా మరి ఏమంటారు? గీ ముచ్చట ఏడ జరిగిందో తెలియదు గాని పిల్లగాని తలపాక చూస్తాంటే ఉత్తర భారతదేశం ముఖాన జరిగినట్టే ఉందుల్లా. ఆ, ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుంది హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగా ఉంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.